జరిగిపోయిన సంక్రాంతి జరగబోయి ఉగాది పండుగ 2 పండుగలు ఒకే రోజు వచ్చినట్టు మాకు ఇవాళ సంక్రాంతి పండుగ అక్కడ కుంభమేళం ఎలాగుందో కుంభమేళం ఎలా జరుగుతుందో అంతకంటే ఎక్కువ సంతోషంగా అంతకంటే ఎక్కువ జనం. పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల నుంచి వచ్చిన మనిషి ఇప్పుడు అవినీతి పాలన నుంచి మనం నిజంగా అంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు. సో మహిళల పట్ల అరాచకాలు ఇవన్నీ కూడా అన్ని తగ్గినాయని అయితే చెప్పొచ్చు. బేవారం అయ్యో పవన్ కళ్యాణ్ గారు మేము ఎందుకు గెలిపించుకోలేకపోయామా అని ఇవాళ చాలా బాధలో ఉన్నారు. గత ప్రభుత్వంలో అంతా దోపిడీ అమ్మా. ఎవరు ఏ పనికి వెళ్ళినా ఎంఆర్ఓ గారి దగ్గర పని ఉందనుకో ఎంఆర్ఓ దాకా వెళ్ళనివ్వరు మనల్ని. ఇప్పటి వరకు పిఠాపురం పేరు అంటే ఏం తెలియదు, కానీ పిఠాపురం ఒక్కసారి పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎన్నికల్లో గెలిచిన తర్వాత పిఠాపురం పేరు మారుమోగిపోతుంది. అలాగే ఇక్కడ చిత్రాలలో సభ పెట్టారు కదా, మీకు ఒక చిత్రాడ గ్రామవాసిగా ఎలా అనిపిస్తుంది? చిత్రాడ గ్రామవాస్తులు అంటే మాది పిఠాపురం మండలం చిత్రాడ గ్రామం. నా పేరునిటి వెంకటరావు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు మాకు ఇక్కడ పోటీ చేయటం, ఒక ఎమ్మెల్యేగా అవ్వటం, డిప్యూటీ సీఎం అవటం, తర్వాత పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ అవటం ఎంతో అదృష్టం. చిత్రాడ పిఠాపురం నియోజకవర్గం ఎంతో పుణ్యం చేసుకుని మాకు పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఈ చోట్లకు వస్తే మాకు అందరికీ ఎంతో సంతోషం. రేపు ఈ 14వ తారీఖు ఈ సభకి జరిగిపోయిన పండుగ జనవరి నెలలో 16, 14 పండుగ అయింది. మళ్ళీ రేపు మాకు పండుగలా కనపడుతుంది. జరిగిపోయిన సంక్రాంతి జరగబోయి ఉగాది పండుగ 2 పండుగలు ఒకే రోజు వచ్చినట్టు మాకు ఇవాళ సంక్రాంతి పండుగ అక్కడ కుంభమేళం ఎలాగుందో కుంభమేళం ఎలా జరుగుతుందో అంతకంటే ఎక్కువ సంతోషంగా అంతకంటే ఎక్కువ జనం రేపు 14వ తారీఖు చాలా సంతోషంగా ఈ చిత్రాడ చుట్టూ కాకినాడ ఏంటి పిఠాపురం ఏంటి రేపు అందరికీ వాటర్ ప్యాకెట్లు మంచీలు అలాగే పుచ్చకాయ ముక్కలు అందరూ ఇవ్వడానికి ఎవరికైనా సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టుకుని వస్తున్నారు. అలాగే చాలామంది నాయకులు ఈ ఖర్చుపెట్టినా కూడా సంతోషంగా హుషారుగా చాలామంది ఆలోచిస్తున్నారు. మాకు ఇవాళ రేపు పండగలో రేపు పెద్ద పండగ ఒక కుంభమేళంకి వచ్చిన వస్తారు జనం చాలా ఎక్కువగా, చాలా సంతోషం. గతంలో వైజాగ్ దగ్గర గోజువాక అక్కడ బేవారం అయ్యో పవన్ కళ్యాణ్ గారు మేము ఎందుకు గెలిపించుకోలేకపోయామా అని ఇవాళ చాలా బాధలో ఉన్నారు వాళ్ళు. మాకు ఇవాళ పిఠాపురం నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గారు రావటం, రేపు మీటింగ్ జరగటం అంటే మాకు కన్నులు వైకుంఠం కింద చాలా సంతోషంగా చాలా ఆనందంగా అందరికీ మాకు ఉంది. మీరంతా అదృష్టవంతులు. ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు అనేది మీరు చూసారు? బోలేని మార్పులమ్మా. ఇప్పుడు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. నాగలోకమే కదా నక్కే. అలాగా ఒక పేషెంట్ డెలివరీ అవి పేషెంట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే ఈ గోతుల్లోని అక్కడక్కడ దారిలో డెలివరీ అవిని సంఘటనలు కూడా జరిగే చాలామంది బాధపడ్డారు. అలాగో ఒక నీరసం ఉన్న ముసలోని తీసుకెళ్తుంటే ఈ గోతుల్లోనే ప్రాణాలు వేసి అక్కడి నుంచి మధ్యలోంచి శవం ఇంటికి తీసుకెళ్ళిపోయిన రోజులు చాలా జరిగాయి 5 సంవత్సరాల్లో. ఇప్పుడు అది లేదు, ఈ పెద్దలకి అది మాత్రం లేదు. చాలా సంతోషంగా హ్యాపీగా హాస్పిటల్కి వెళ్ళి డెలివరీ మొత్తం పెట్టుకుని డెలివరీ చేయించుకుంటున్నారు. ఈ ముసలోళ్ళు కూడా ప్రాణాలతో అందంగా హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి అవకాశం ఉంది. చిన్న గోతులు కూడా కప్పిడేశారు తక్కువ టైంలో. 9 నెలల పాలన అప్పుడే ఈ గోతులు ఎక్కడెక్కడ గోతులు పెట్టిన గోతులన్నీ కూడా రోడ్లు వేసారు. అంత ఇమీడియట్గా ఒకే రోజుని మీటింగ్ పెట్టారు. పంచాయతీలు అన్నిటికీ సచివాలయాలు అన్నీ. ఆ ఘనత ఒక పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారు అంటే దట్ ఈస్ పవన్ కళ్యాణ్ అనేలాగా ఆయన పాలన మాత్రం సూపర్గా ఉంది. అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైనా ఎమ్మెల్యే అంటే మాకు అందుబాటులో ఉంటారు, పిఠాపురం నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే అందుబాటులో ఉండలేదని కొంతమంది విమర్శిస్తున్నారు. ఇప్పుడు ఒక సీఎం లెవెల్ ఉన్న ఏ ఎమ్మెల్యే అయినా ఎవరు ఉండరు. అంటే మీరు ప్రజా సమస్యలు వస్తే ఎవరితో పంచుకుంటున్నారు? మర్రెడ్డి సీన్ గారు ఉన్నారు, అక్కడ ఎంపీ ఉదయ్ సీన్ గారు ఉన్నారు, ఇక్కడ మర్రెడ్డి సీన్గా మాకు ఇన్ఛార్జ్గా పెట్టారు. ఏ పని ఉన్నా ఇమీడియట్గా చక్కగా అన్నీ అందుకుంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి జగన్ వచ్చి వాళ్ళు ఆ రాష్ట్రంలోనే అక్కడే ఆ నియోజకవర్గాలు చేయలేరు కదా, ఎవరు చేయలేరు. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నాడు, ఆ నియోజకవర్గం చేయగలరేటి దేశం అంతా చూస్తాడు. అలాగే ఈయన రాష్ట్రం అంతా డిప్యూటీ సీఎం అంటే ఒక సీఎం లెవెల్లో మంచి చక్కగా ఎక్కడ ఎవరికి లోటు లేకుండా ఎక్కడ ఆపుతుంటే అక్కడ ఆదుకుంటున్నాడు. ఎమ్మెల్యే లేనప్పుడే పోలే ఆదుకున్నాడు. ఇవాళ ప్రజలకు ఏదో చేయాలని ఎంతో హుషారుగా ఉన్నాడు. ఆయనకి ఏంటి ఏసీలో తిరగాల, పీకి బాడు అనుకుంటే కోట్లు వచ్చి వదిలేసుకుని
పెద్దలకు సేవ చేయాలనే వచ్చాడు మహానుభావుడు. ఒక అయోధ్యలో రాముడు ఎలాగా మోడీ గారు ఎలా చేశారో అలా పిఠాపురం శ్రీపాదవాల దత్తాత్రేయుడు అలా కుక్కుటేశ్వర స్వామి వాళ్ళ ఆశీస్సులు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు ఉండాలి. మరి నా పేరు రచ్చా ధనలక్ష్మి, జనసేన వీర మహిళ, కాకినాడ సిటీ 15వ వార్డు డివిజన్ నాది. మరి నిజంగా ఒక పండుగలా ఉందండి ఇక్కడ. మరి వాతావరణం అంతా చూస్తే మరి పవన్ కళ్యాణ్ గారు ఎంతైతే కష్టపడ్డారో తన కష్టానికి ప్రతిఫలం అండి. ఆవిర్భావ సభ 11 పూర్తయ్యి మరి 12లోకి వస్తుంది కాబట్టి నిజంగా ఒక సంక్రాంతి మనం ఎలాగైతే జరుపుకుంటామో మరి దానికంటే 2 రెట్లు అధికంగా చాలా బలంగా ఉందండి ఇక్కడ. మరి ప్రజలు చూస్తూ ఉంటే ఈరోజు ఇంతమంది ఉన్నారంటే మరి రేపు జరగబోయే మరి సభలో మరి నిజంగా ఒక 10 లక్షల వేల మంది ఉంటారని మరి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మరి పవన్ కళ్యాణ్ గారు ప్రజల గుండెల నుంచి వచ్చిన మనిషి నిజంగా. ఎందుకంటే ఆయన మన పరిపాలనలో రాకుండా ముందే నిజంగా ప్రజలకు ఎన్నో మంచి పనులు చేశారు. ఇప్పుడు అలాగే ప్రజలు గెలిచిన తర్వాత కూడా ప్రజలకు ఇంకా మంచి పనులు చేస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ మరి వచ్చిన ప్రజలందరికీ మరి ఆయన ఎన్నో రకాలుగా ఏర్పాటు చేశారు. ఫుడ్ విషయంలో కానీ, మెడికల్ విషయంలో కానీ, మరి ఇక్కడ బటర్ మిల్క్ కానీ, వాటర్ కానీ, మరి పుచ్చకాయలు కానీ, అనేక రకాల స్నాక్స్ కానీ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సప్లై చేయమని మరి ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ గారు మరి ఆదేశించారు. నిజంగా ఇది సంక్రాంతి కంటే అతి ఎక్కువగా ఇంకా పెద్ద పండుగ అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు నాడు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు డిప్యూటీ సీఎం కింద చూసాం. మరి రాబోయే దినాల్లో మరి ఆయన్ని సీఎం కింద చూడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మరి జై జనసేన, జై జై జనసేన. ఆవిర్భావ సభకి 180 కోట్లు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు. కూటమి చంద్రబాబు నుంచి అని చెప్తారు. అసలు కేఏ పాల్ మాట్లాడిన మాటలకి స్పందించాల్సిన అవసరమే లేదని నా ఉద్దేశం. మతి భ్రమించిన వ్యక్తి ఒక కేఏ పాల్, అందరికీ తెలిసిన విషయం. ఆయన నోటికి ఏది వస్తే అది మాట్లాడే ఒక వ్యక్తి. అదేవిధంగా ఈరోజు కూడా వైసీపీ వాళ్ళ దగ్గర ఎంత ప్యాకేజో తీసుకొని ఉంటాడు. ఆ ప్యాకేజ్కి ఎంతో కొంత న్యాయం చేయాలి కాబట్టి తన నోటికి ఏదొస్తే అది మాట్లాడి ఉంటాడు. అంతకు మించి ఒకరి దగ్గర చెయ్యి చాపే అలవాటు కానీ వ్యక్తిత్వం కానీ మా పవన్ కళ్యాణ్ గారిది కాదు అని అందరికీ తెలుసు. అతని మాటల్ని పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరూ లేరు. 11 ఆవిర్భావ సభ వేరు, ఇప్పుడు అధికారం వచ్చే 12 ఆవిర్భావ సభ. అప్పుడు ఈరోజు మా పవన్ కళ్యాణ్ గారి పడిన కష్టం మరి 10 ఏళ్ల వరకు ఎన్నో కష్టాలని ఆయన అవరోధించారు. ఎన్నో వ్యక్తిగత విమర్శలు చేసినా తిరిగి కూడా ఒక మనిషిని ఒక మాట అని వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారిది. ఈరోజు ఆయన పేషెన్స్ అంత ఉంది కాబట్టి ఈ రోజున ఆయన వెనకాల ఇంత ప్రపంచం అనేది ఈ రోజున కనిపిస్తుంది. అదేవిధంగా ఈరోజు విజయోత్సవం ఈ సభ ప్రతి సంవత్సరం కూడా మేము ఆయన దిశానిర్దేశంతో ఏ విధంగా అయితే ముందుకు వెళ్ళామో మరి ఈరోజు రేపు జరగబోయే సభలో మరి మా ప్రజలందరికీ కూడా ఇంకా ఎన్నో చేయాలని, అదేవిధంగా ఉన్న అభిమానులందరికీ కూడా దిశానిర్దేశంతో పార్టీని ఇంకా బలోపేతం చేస్తారని కూడా తెలియజేస్తున్నాను. పిఠాపురం ప్రజలకి కృతజ్ఞతగా ఈరోజు పిఠాపురంలో మరొకసారి విజయకేతనం ఎగరవేసిన ఒక విజయోత్సవాన్ని ఈరోజు ఇక్కడ చేయడానికి కారణం కళ్యాణ్ గారు సొంత ఊరు. మరి ఆ రోజున ప్రజలందరూ ఎంతగా ఆయన్ని గౌరవించారో మరి వాళ్ళ రుణం తీర్చుకోవాల్సిన అవసరం కూడా మాకు ఎంతైనా ఉంది. ఈరోజు వాళ్ళందరికీ కూడా మీరు చూసినట్టయితే ఆహ్వాన కమిటీ అని సపరేట్ కమిటీ వేసి ఇంటింటికి వెళ్ళి బొట్టు పెట్టి ఆహ్వానించడం జరిగింది. మరి ఖచ్చితంగా ఈసారి 7 lakhs నుంచి 10 lakhs వరకు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. రాజమండ్రి రూరల్. సో జనసేన ఈ ఆవిర్భావ సభకు వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అయితే ఉంది. సో ఇంకా రేపు కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. సో రేపంతా కూడా ఇంకా అంగరంగ వైభవంగా జరుగుతుంది కాబట్టి సో చాలా సంతోషంగా అయితే ఉంది. సో ఎంతమంది వస్తున్నారని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? ఇక్కడ ఏర్పాట్లు అయితే చాలా దగ్గరగా మన జనసేన నాయకులు అందరూ కూడా దగ్గరుండి చాలా బాగా చేస్తున్నారు. అట్లానే రేపు జరగబోయే ఒక ఆవిర్భావ సభ విజయవంతంగా జరగాలని అయితే మనం కోరుకుందాం. సో అట్లానే జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి రాక కోసం కూడా ఎదురు చూస్తున్నాం. వీర మహిళలే కాదు, అలాగే జనసేన కార్యకర్తలు సో అందరూ కూడా బాగా జరగాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది పెద్ద పండగ కదా, సో అందుకని
ఇప్పుడు గత ప్రభుత్వం పరిపాలన ఎలా ఉంది, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి పరిపాలన ఎలా ఉంది? ఏమైనా మార్పులన్నా ఉన్నాయా? మార్పులు 100% ఉన్నాయి కదా. సో ఎందుకు లేవు? 100% మార్పులు అయితే ఉన్నాయి. అప్పుడు అవినీతి పాలన నుంచి మనం నిజంగా అంటే మన పవన్ కళ్యాణ్ గారి యొక్క పరిపాలన ఎన్డీఏ కూటమి అంతా కూడా కలిసికట్టుగా ముందుకెళ్తున్నాం. ఎవరికి కూడా ఏ ఇబ్బందులు లేవు, సమస్యలు లేవు. సో మహిళల పట్ల అరాచకాలు ఇవన్నీ కూడా అన్ని తగ్గినాయని అయితే చెప్పొచ్చు. మహిళలకి రక్షణ అనేది గవర్నమెంట్ 100% ఉందండి. పెరిగిందా? అంటే ఎక్కడన్నా అన్యాయం జరిగితే పవన్ కళ్యాణ్ అక్కడ నేను ఉంటాను అన్నారు, ఆ మాట ప్రకారం ఆయన నిలబడుతున్నారు. ప్రతి ఒక్క జనసేన నాయకులు కూడా అక్కడ నిలబడతారు. అంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి చోట ఉండలేరు కాబట్టి జనసేన జెండా పట్టుకున్న ప్రతి ఒక్క కార్యకర్త అట్లానే పనిచేస్తారు. కూటమి సూపర్ 6 పథకాల మీద మీ ఒపీనియన్ ఏంటి? సూపర్ 6 ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. ఒకటి తల్లికి వందనం అలాగే అన్నీ కూడా స్టార్ట్ అవుతున్నాయి. ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఇచ్చిన హామీలు ప్రతి ఒక్కటి కూడా మనం నెరవేరుస్తారు. ఎన్డీఏ కూటమి కలిసికట్టుగా ముందుకైతే వెళ్తుంది. సో ఇదే విజయం ఘనంగా ఇంకా ముందుకెళ్తుంది. సో ఇప్పుడు 11 సీట్ల వాళ్ళకైతే మనం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు మన పరిపాలన ఏంటన్నది చూస్తున్నారు కదా. అంటే వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ మీద కామెంట్స్ చేశారు కదా, నీకు ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ, నువ్వు ఒక్కసారి జీవితంలో ఎమ్మెల్యే అయ్యావని. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఒక్కసారికి అయినా 1000 మంది హృదయాలను గెలుచుకున్న ఒక నాయకుడి కోసం మాట్లాడే అర్హతే ఆయనకి లేదని అయితే మనం చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? నేను పిఠాపురం నుంచి వచ్చానమ్మా. పిఠాపురమా? ఎలా జరుగుతున్నాయి జనసేన ఫార్మేషన్ డే సెలబ్రేషన్స్? జనసేన ఫార్మేషన్ సెలబ్రేషన్స్ చాలా చక్కగా ప్లాన్ ప్రకారంగా జరుగుతుంది. ఎవ్వరికి ఇబ్బంది లేని పద్ధతిలోనే జరుగుతారని ఆశిస్తున్నాం. ఇప్పటి వరకు అలాగే జరిగింది. రేపు ఒక్కరోజే కదా, ఖచ్చితంగా ఫార్మేషన్ చాలా బాగా జరుగుతుంది. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఏర్పాట్లు చాలా బాగున్నాయి. రేపు ఇంకా చాలా బాగుంటాయి. తర్వాత ఇక్కడ మెయిన్ ఏంటంటే మర్రెడ్డి శ్రీనివాస్ గారిని ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఆయన చాలా సౌమ్యుడు. జనసేన ఇన్ఛార్జి, పిఠాపురం నియోజకవర్గానికి జనసేన ఇన్ఛార్జి ఆయన చాలా సౌమ్యుడు. ఎవరు వెళ్ళినా తప్పనిసరిగా వాళ్ళ విషయం ఆలకించి తప్పనిసరిగా దాన్ని సాల్వ్ చేస్తున్నాడు ఇప్పటి వరకు. మరి ఈసారి ఏమైనా మార్చారో తెలియదు, కానీ ఆయన మారితే మాత్రం బాగోదు. అంటే అందరూ పెద్దలు అయిపోతారు. ఇప్పుడు ఆయన ఒకడే పెద్ద, మారితే మాత్రం ఊరంతా పెద్దలే. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పిఠాపురం నియోజకవర్గం ఎలా ఉంది? గత ప్రభుత్వంలో అంత దోపిడీ అమ్మా. ఎవరు ఏ పనికి వెళ్ళినా, ఇప్పుడు ఎంఆర్ఓ గారి దగ్గర పని ఉందనుకో, ఎంఆర్ఓ దాకా వెళ్ళనివ్వరు మనల్ని. ఇక్కడే మాట్లాడేసి ఇక్కడే బ్రోకరేజ్ చేసి అని. పోలీస్ స్టేషన్ కూడా ఎప్పుడు బయట వాళ్ళే సెటిల్మెంట్లు అవి చేసేవారు. ఆ ఎస్ఐ గారు అలా మాట్లాడి కూరుకునేవారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళని పరిపాలించనివ్వలేదు, అసలు ఏం చేయనివ్వలేదు. అంతా మధ్యవర్తులే. గత ప్రభుత్వంలో పథకాలందని ఈ ప్రభుత్వంలో అసలు అభివృద్ధి చేయట్లేదని కొందరు విమర్శిస్తున్నారు. దానికి ఏమంటారు? పథకాలు అందడం ప్రధానం కాదు. పథకాలు కూడా అవసరమే, అది అర్హులకే ఇస్తున్నారు. ఇంకా కొన్ని పథకాలు కొంతమందికి తీసేయాలి కూడానే. ఏంటి, అనర్హులు చాలామంది ఉన్నారు, వాళ్ళకి పథకాలు ఇవ్వడం కూడా అనవసరం. ఇప్పుడు స్కూల్ పిల్లలు ఉన్నారు, బట్టలు ఇస్తున్నారు, బుక్స్ ఇస్తున్నారు, బూట్లు ఇస్తున్నారు. ఇంకా మళ్ళీ వాళ్ళకి ఇంకా డబ్బులు ఎందుకమ్మా? అసలు నాకు అలా తెలియక అడుగుతాను. చదువుకోవడానికి కదా వాడికి కావాల్సింది. వాడికి బట్టలు ఉన్నాయి, బూట్లు ఇస్తున్నారు, బెల్ట్లు ఇస్తున్నారు, మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు. ఇంకంతకంటే ఫెసిలిటీస్ ఏముంటాయి? చక్కటి చదువు చెప్తున్నారు. చెప్పేటప్పుడు ఇంకా కావాలంటే ఎవరిని దోషేస్తారు. మరి అభివృద్ధి జరగాలి ఒకేపు ఈ పథకాలు కంటిన్యూ అవ్వాలంటే ఏ ప్రభుత్వానికన్నా కష్టమే. ఇప్పుడు వర్మ గారు పవన్ కళ్యాణ్కి ఈ పొజిషన్కి రావడానికి చాలా కృషి చేశారని చెప్పేసి అంటున్నారు కదా. సో మరి అలాంటి వర్మ గారికి ఎమ్మెల్సీ ఇవ్వకుండా నాగబాబు గారికి ఇచ్చారని కొందరు విమర్శిస్తున్నారు. దానికి ఏమంటారు? వర్మ గారికి కూడా ఏం అన్యాయం జరగలేదు. వర్మ గారికి ఉండే పవర్ వర్మ గారికి ఉంది. ఈవేళ వర్మ గారు ఏం చిన్నోడేం కాదు. ఆయన్ని కూడా పవన్ కళ్యాణ్ గారు ఏం కింద పెడతలేదు, ఆయన్ని కలుపుకునే వెళ్తున్నాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు వర్మ గారు ఏ పని చెప్పినా అవుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎంతో, వర్మ గారు కూడా అలాగే చేస్తున్నారు. ఆయన నమ్ముకున్న వాళ్ళని ఎవరిని కూడా బాధపడేలాగా చేయట్లేదు. వర్మ గారు కూడా చాలా మంచి వ్యక్తి. పవన్ కళ్యాణ్ గారు వర్మ గారిని ఏం తగ్గించారని ప్రజలు అనుకుంటున్నారు, అంతే కదా. ఇప్పుడు రెండు ఇచ్చారనుకో, ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ మరి పిఠాపురం వాళ్ళకి ఇవ్వడం అనేది సాధ్యం కాదు కదా. రికార్డు అది వాళ్ళకి ఉంటుంది, వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకుంటారు. అయినా వర్మ గారు ఏం బాధపడతలేదు. ప్రజలందరూ అలాగా గెలుగుతున్నారు, కానీ
దొరగారు మాత్రం ఏం బాధపడతలేదు. ఎక్కడి నుంచి వచ్చారండి? కైక్లూరు దగ్గర కలిదండి. జనసేన ఆవిర్భావ సభకు వచ్చారు కదా, ఎయిర్పోర్ట్లో ఎలా ఉన్నాయి, ఇక్కడ సెలబ్రేషన్స్ ఏ విధంగా చాలా జరుగుతున్నాయి? బాగున్నాయండి, చాలా బాగున్నాయండి, చాలా సూపర్గా ఉన్నాయి. జనానికి పొద్దున్న ఇబ్బంది పడకుండా అన్ని బందోబస్తులు బాగా చేస్తున్నారు, చాలా బాగున్నాయండి. అంటే ఇక్కడ ఎంతమంది జనాభా సరిపోవచ్చు అంటారు? చాలా దాన్ని మన లెక్కలే ఉండి చెప్పలే. ఇంతకు ముందు ఎప్పుడైనా సభలకు మీరు పాల్గొన్నారా? పవన్ కళ్యాణ్ సభకి 10 సభకి వెళ్తామండి. 2014 నుంచి మొదలెట్టాడు, అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం. అంటే ఇప్పుడు వరకు ఒక సభలన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోయే సభ ఒక ఎత్తు అంటారు కదా, సో ఎలా ఉండబోతుంది అంటున్నారు? చాలా భారీగా ఉంటుంది, ఇక ఎక్స్పెక్ట్ చేయవసరం లేదండి, ఎంతమంది వస్తాడు అంచనా చెప్పలేం. ఇంకా ఇక్కడ సభా విశేషాలు కానీ, అంటే పిఠాపురంలోనే ఇక్కడ ఎందుకు సభ ఏర్పాటు చేశారంటారు? ఖాళీ ప్లేస్ ఇక్కడ ఉంది కదండి, అక్కడికన్నా ఖాళీ ప్లేస్ చాలా బాగుంటుందని ప్లేస్ తక్కువ. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు అనేవి మీరు చూసారు? అన్ని మార్పులే కదండి, ఏమున్నాయి అప్పుడు ఏమి లేవు కదండి, సరిగ్గా నడుతాక రోడ్డు కూడా లేదుగా. రోడ్లు బాగాలేదు, ఇప్పుడు రోడ్లు చూడండి ఒకసారి, రోడ్లన్నీ కూడా రోడ్లు కూడా బాగున్నాయి ప్రభుత్వంలో, అది కదా ప్రభుత్వంలో రోడ్లు బాగాలి. అంటే గత ప్రభుత్వంలో డబ్బులు ఇచ్చారు, మాకు పథకాలు కనిపించినాయి, ఇప్పుడు సూపర్ 6 పథకాలు అన్నారు, అవి ఇంకా అమలు కాలేదని చెప్పి వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు, దానికి ఏమంటారు? చేస్తారంటే చేస్తారమ్మా, జాయిగా చేస్తారు కదా ప్రభుత్వం. ఇప్పుడు అప్పుల నుంచి కొద్దిగా బయటకి గట్టికి అప్పుల్లో ఉండిపోయింది కదా, ఇప్పుడు బయటకు ఇప్పుడు అప్పుల నుంచి వచ్చాక చేస్తారు, ఒకసారి చేయలేరు కదా ఎవరన్నా. మీ నియోజకవర్గం ఎలా అనిపిస్తుంది? అంటే గత ప్రభుత్వానికి ఇప్పటికి ఏదైనా అభివృద్ధి కనిపించింది అనిపిస్తుంది? అభివృద్ధి చాలా కనపడింది, రోడ్లు గట్ట బాగున్నాయి, ఇప్పుడు ప్రభుత్వం కూడా మంచి బాగా చేస్తుంది, అప్పుడు ప్రభుత్వం మీద పర్లేదు. పిఠాపురంలో వర్మ గారికి సరైన అంటే వర్మ గారి సపోర్ట్ పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చారు, కానీ పవన్ కళ్యాణ్ వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి అంటున్నారు, దానికి పవన్ కళ్యాణ్ వెన్నుపోటు ఎలా పొడుతారమ్మా, అతను నాయకుడు. అంటే ఎమ్మెల్సీ నాగబాబుకి ఇచ్చారు కదా, దానికి వెన్నుపోటు పొడిచారు అని అంటున్నారు. నాగబాబు కూడా జనసేనకి బాగా చేశారు కదా, మరి అతను కృషి ఉంది, కృషి వాళ్ళకి ఇస్తారు కదా, అతను మంచి బాగా చేశారు, మరి చేసిన వాళ్ళని అభివృద్ధిలోకి తీసుకుంటారు కదా, అలాగే పవన్ కళ్యాణ్ గారికి తీసుకున్నారు అతను.